వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానందలో భక్తుల సంతృప్తి, ఏర్పాట్లు అద్భుతం. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్. ప్రజావాణిలో ఏఎస్ఐ నిర్లక్ష్యం, రీల్స్ చూస్తూ టైం పాస్. ఫిలిప్పీన్స్ లోని సేబు నగరంలో భారీ భూకంపం. పరీక్షా కేంద్రం వద్ద మత ప్రచారం, తల్లిదండ్రుల ఆగ్రహం. గ్రీన్ ఛానల్ తో ప్రాణాల రక్షణ, ఊపిరితిత్తుల అత్యవసర తరలింపు. విశాఖలో దారుణం, మహిళా ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి. తిరుపతిలో వైసీపీ వినూత్న నిరసన, ధనయజ్ఞం డ్రామాతో కౌంటర్. కార్గిల్ యోధుడికి అన్యాయం, భూమి కోసం అధికారుల వద్ద వినతి. మ్యాచ్ కు ముందు దేవాలయ దర్శనం, రోహిత్ తిలక్ ప్రత్యేక పూజలు. పాలిసెట్ విద్యార్థులకు ఫ్రీ మెటీరియల్, మంచి మార్కులు సాధించండి ప్రిన్సిపాల్. మహానంది దేవస్థానంలో ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఏర్పాటును పరిశీలించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి సదుపాయాలపై అభిప్రాయం తెలుసుకున్నారు. ఆలయంలోని ఏర్పాట్లు, లడ్లు మరియు పులిహోర ప్రసాదం చాలా బాగున్నాయని భక్తులు తెలిపారు. జీవన్ కుమార్. ఓకే సార్. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము సార్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్రీ దర్శనం అండ్ లడ్డు పులిహోర చాలా బాగున్నాయి. అండ్ फैसिलिटीज చాలా బాగున్నాయి. मेरा नाम प्रदीप कलस्कर. कहाँ से आए? नांदेड़ से है, महाराष्ट्र. ओके. और यहाँ का दर्शन का सिस्टम बहुत अच्छा है. ओके. दर्शन भी आराम से हो गया. प्रसाद और पुलिहोरा वो सब अच्छा क्वालिटी का है और शांति से दर्शन हुआ हमारा. संस्थान का సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు రైతులకు పండించిన జొన్న, మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉండి వైఖరి, రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉండి వైఖరి. ఏర్పాటు చేయాలి మార్కెట్ యార్డులు పెట్టని, ఏర్పాటు చేయాలి మార్కెట్ యార్డులను పెట్టని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెట్టని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెట్టని, కేంద్ర జొన్న కొనుగోలు కేంద్రాలను పెట్టని. రైతు సోదరులారా, కౌలు రైతులారా, ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ను నష్టపోయారు పూర్తిగా రైతులు. మొక్కజొన్న కానీ తదితర పంటలు కూడా రబీలో ఈ రోజు బోరు కింద, చెరువుల కింద, కేసీ కాలువ కింద, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద కూడా మొక్కజొన్న జొన్నలు సాగు చేశారు. మరి మహేంద్ర జొన్నలు కానీ ఆ రకంగా మొక్కజొన్నలు పంట సాగు చేశారు. అయితే ఈ రోజు ప్రభుత్వం పంట చేతికొచ్చి ప్రభుత్వం ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాయి. మొక్కజొన్నకు సంబంధించి 2400 రూపాయలు క్వింటాల్ ప్రకటించారు. అదే రకంగా మహేంద్ర జొన్న గానీ వివిధ రకాల నెంబర్ల జొన్నలు కూడా 3771 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారు. అయితే ఎక్కడ కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంది. ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా ఆ రకంగా మార్కెట్ యార్డ్ కొనుగోలు చేయలేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అందుకొరకే తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ జిల్లాలోని రైతులందరూ, రైతు కిసాన్ మహాసభ రైతులు, అదే రకంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ ఎస్ఐ విధి సమయంలో ఫోన్లో రీల్స్ చూస్తూ కనిపించడంతో వివాదం చెలరేగింది. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వేళ ఇలాంటి నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సేబులో రిక్టర్ స్కేల్పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. కేంద్రం బోగో సిటీగా గుర్తించారు. ప్రకంపనలతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. విజయవాడ కానూరులోని పరీక్ష కేంద్రం వద్ద కొందరు మత బోధకులు విద్యార్థులకు బైబిల్ పంచుతూ కలకలం రేపారు. ప్రభువులను నమ్మితేనే పాస్ అవుతారు అంటూ భయపెట్టారన్న ఆరోపణలపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించి వారిని నిలదీశారు. విద్యాసంస్థ వద్ద మత ప్రచారం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. బైబిల్స్ ఎక్కడ పంచుతున్నారండి? బైబిల్స్ ఎక్కడ పంచాలి? స్టూడెంట్స్ లో బైబిల్స్ ఎందుకు ఇస్తారు? బైబిల్స్ ఎందుకు ఇస్తారు స్టూడెంట్స్ కి? అయితే మీరు చర్చిలో పంచుకోండి. ఎక్కడ ఎందుకు పంచుతున్నారు బైబిల్స్? మీకు ఎవరికి వాళ్ళ తెలియదా? మీ బైబిల్ మీరు చదువుకోండి. ఊళ్ళో వాళ్ళందరూ పంచుతారేంటి? ఏం సార్? ఏంటి సార్ అది? ఏంటిది? 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 ఏంటిది అది? వాట్ ఈస్ దిస్? ఏంటిది అన్న చెప్పండి సార్. బైబిల్ బైబిల్ అని చెప్పండి, తప్పే ఉంది. ఎందుకు బైబిల్ ఎందుకు అట్లా చెప్పండి. మంచి బైబిల్లో బయట ఎక్కడ లేదా? బయట ఎక్కడ లేదా? బయట ఎక్కడ లేదా? మంచి దీంట్లోనే ఉందా? బయట లేదు ఎక్కడ? దీంట్లోనే మంచి ఉంది, ఎక్కడ లేదా? దీంట్లోనే ఉందా? ఏమైనా ఇస్తున్నారు? బైబిల్ మాకేం ఇస్తున్నారా? చెప్పండి. ఏ ఊరు మీది? ఏ చర్చ్ మీది? ఎక్కడ చర్చ్ ఎక్కడండి? పర్లేదు చెప్పండి. ఇంత డేరుగా ఇస్తాను ఎవరో ఏంటి ఎక్కడ చెప్పండి. ఇబ్బంది భయపడే పని ఉంది. ఎక్కడ ఇవ్వాలి? ఏమి ఇస్తున్నారు పిల్లలకి? దాంట్లో ఏముంటుందని ఇస్తారు? తీసుకెళ్ళి కాళ్ళు బాధేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా ఏంటిదో. ఇవ్వండి. అవన్నీ కరెక్ట్ కాదు. మీకు మీ చర్చలో మీరు పంచుకోండి, పర్వాలేదు. రోడ్ల మీద తిప్పుతారు ఎందుకండి? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కు ఊపిరితిత్తులను అత్యవసరంగా తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి విమానంలో చేరిన అవయవాలను ప్రత్యేక అంబులెన్స్ లో వేగంగా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దువాడ పిఎస్ పరిధిలో సాయికృష్ణ పుష్ప ఇంటికి పెట్రోల్ పోసి నిప్పిపెట్టిన ఘటన కలకలం రేపింది. మంటల్లో ఇంటి సామాను పూర్తిగా దగ్ధమైంది. వ్యక్తిగత విభేదాల కారణమని సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుసు చెప్పండి సార్. బ్యాటరీ స్కూటీ ఛార్జింగ్ పెట్టారు సార్, అది కాలిపోయి వాషింగ్ మెషిన్ కాలిపోయి మీటర్ కాలిపోయింది సార్. మొత్తం హౌస్ మొత్తం పోయి వచ్చేస్తున్నారు సార్. కాదు సార్, మాది ఇక్కడ కనితే ఆర్హెచ్పల్లి ఉంది కదా సార్. ఇక్కడ మన జారస్పేట వెరిఫికేషన్ దగ్గర సార్. ఇక్కడ తిరుపతిలో భూమన అభినయ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధనయజ్ఞం పేరుతో నాటక ప్రదర్శన నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
టీడీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఏఐ వీడియోకు కౌంటర్ గా ఈ డ్రామా నిర్వహించామని వైసీపీ పేర్కొంది. యజ్ఞం పచ్చటి భూములు సమర్పయామి స్వాహా లక్షల కోట్ల అప్పు సమర్పయామి స్వాహా సీమ ప్రజల కళలు పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి స్వాహా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి స్వాహా. ఆ బాబోరు ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి స్వాహా స్పెషల్ స్టేటస్ సమర్పయామి స్వాహా జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి స్వాహా. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి చంద్రబాబు గారు మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగపురుషు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం, అందుకో యాగ ఫలం. జయం చంద్రబాబు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయానికి తెరలేపారు. మహానగరం పేరిట మహా కుంభకోణానికి పాల్పడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో ఈ నాటకం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. మాజీ సైనికుడు ఈఎస్పీ వరప్రసాదరావు తనకు కేటాయించిన భూమిని ఇతరులకు ఇచ్చారని ఆరోపిస్తూ న్యాయం కోరారు. 2002లో ఇచ్చిన 3.5 ఎకరా భూమి తిరిగి ఇవ్వాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ ను ఆశ్రయించారు. పత్రికా విలేకరులకు, మీడియా స్టాఫ్కు, తర్వాత అన్ని ఛానల్స్ వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, నేను ఈఎస్పీ వరప్రసాదరావు, నేను నంద్యాలలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం 1984వ సంవత్సరము ఇండియన్ ఆర్మీ జాయిన్ అయి ఉన్నాను. తర్వాత 1999లో కార్గిల్ వార్ అటెండ్ చేసి 2001లో నేను రిటైర్ అయి వచ్చినాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము నాకు 3.5 ఎకరాలు బండాత్మకూరు మండలంలోని జీసీ పాలెం యందు నాకు కేటాయించారు. ఆ పొలంకు అప్పుడు నాకు కేటాయించి ప్రతి సంవత్సరం టెంపరీ పట్టా కింద చేసుకోమని చెప్పారు. ప్రతి సంవత్సరం నేను చేసుకుంటా ఉన్నాను. 4వ సంవత్సరం నేను చేయడానికి పోగా ఇక మీకు అవసరం లేదు, మీరే సాగుబడి చేసుకోండి, అది ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని మీద వచ్చేసి రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చు అని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్ అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ప్రాబ్లం ఇది మేడం, నేను వచ్చేసి ఇంతకాలం అంతా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం ప్రభుత్వం నాకు 3.5 ఎకరాలు కేటాయించినా కానీ ఆ భూమి వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కానీ మేము కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత విసుగు చెంది నేను మళ్ళా గ్రీవియస్ ప్రజా సమస్యల పరిష్కార వేదే విజయవాడకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు వచ్చేసి నాకు గ్రీవియస్లో పెట్టి నాకు దాన్ని క్లియర్ చేయమని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినారు. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినాను. జాయింట్ కలెక్టర్ గారు మీకు సంబంధించి పలా విషయం నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు, ఆయన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని. సరే మేడం అని చెప్పింది, కానీ ఆయన ఎటువంటి ప్రాబ్లం అది సాల్వ్ చేయలేదు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున గువాహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ముందు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. నంద్యాల ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఫ్రీ కోచింగ్ ను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు.
so that you can get good rank and you can get the branch C of your choice. VN Akshara. Sir, V Jahnavi. రావాలి, ఐడి కార్డు ఉంటేనే అలో చేస్తాను లోపలికి, లేకపోతే లేదు. గుడ్ మార్నింగ్. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 ఎగ్జామ్ అప్లై చేసిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. దాదాపు 500 మంది విద్యార్థులు దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఈ 3 అవర్స్ పాటు వీళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ లో ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ వీళ్లకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ లో భాగంగా వాళ్లకు బోర్డు తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా వాళ్లకు ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ 22వ తారీఖు వరకు జరుగుతుంది. 23వ తారీఖు వీళ్లకు ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 25వ తారీఖున 11 నుంచి 1 వరకు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వాళ్ళకు ర్యాంకులు కేటాయించి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.